బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, బాపట్ల మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంపీ నందిగాం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ పై గతంలో కేసు నమోదు చేశారు. అయితే సురేష్ పెట్టుకున్న ముందస్తు వేలు హైకోర్టు ఇప్పటికీ కొట్టివేశారు. దానికి తోడుగా ఈ రోజు నిన్న నందిగాం సురేష్ ఇంటికి వెళ్ళినప్పటికీ పోలీసులు నందిగాం సురేష్ ఇంటి దగ్గర లేకుండా కూడా అతను అక్కడ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వెనుదిరిగినటువంటి పోలీసులు అతను ఒక హైదరాబాద్ లో ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నట్లుగా గుర్తించి రాత్రికి రాత్రి కూడా అతన్ని నందిగాం సురేష్ కి అక్కడికి వెళ్ళిపోయి అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సురేష్ పెట్టుకున్నటువంటి ముందస్తు వేలు కొట్టివేయడంతో అది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు నందిగాం సురేష్. అయితే హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ తీవ్ర ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే సమాచారం అందుకుని హైదరాబాద్ వెళ్ళినటువంటి పోలీసులు ప్రత్యేక బృందం కూడా హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ ఉన్నారు ఏందనేది కూడా పూర్తి సమాచారంతో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సురేష్ ని ప్రస్తుతం గుంటూరు జిల్లాకి అయితే తరలిస్తారు. గుంటూరు జిల్లాలోని ఎస్పీ కార్యాలయం తరలించి తర్వాత కోర్టులో అయితే ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.